congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. ఇది ముసలి దవ్వకూడదురా మేడం. ఒక అడ్రస్కి వెళ్ళాలి, హెల్ప్ చేస్తారా? అయ్యో ఎక్కడికి సార్? మీ హార్ట్లోకి. సార్ నేను కూడా అడ్రస్ మర్చిపోయాను. ఎక్కడికి మేడం? టు యువర్ హార్ట్ సార్. సరసం. ఇదంతా జరుగుతుందని మీకు ముందే తెలుసారా? వాట్ హ్యాపెండ్ సార్? రే నీరజ్, అవసరం అనుకుంటా. మీరే ఇక్కడికి రా, క్లాస్కి వెళ్ళండి. రే వాట్ హ్యాపెండ్ టు నీరజ్ రా? సార్ గాయపడిన హృదయం సార్ అది. రే వాట్ హ్యాపెండ్ సార్? వీళ్ళకి కూడా వాష్రూమ్ అనుకుంటాను మ్యామ్. సార్ మేడం ఏడున్నావు సార్? ఇక్కడ ఇంత ఎత్తుంటే ఎవరు కావాలి మేడం? సీదా పైకి వచ్చేస్తా. అదే సార్ మా యదవ మీద కంప్లైంట్ ఇద్దామని. ఇక్కడ అందరు స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ యదవానే పిలుస్తారు. ఇంతకీ మీ యదవాడు? అదే సార్ దున్నపోతులా ఉంటాడు, ఇంతలా ఉంటాడు పందిలాగా. ఏంటి? అప్పుడు చూడాలి. అరే మా మమ్మీరా. వీడేనా అమ్మా మీ దున్నపోతు? మేము చదువుకోకనే ఇట్లా మిగిలిపోయినాం సారు. వాడి జీవితం కూడా ఇట్లా కావద్దని మా శక్తికి మించి చదివిస్తున్నాం. కానీ వాడికి అది అర్థమైతలేదు. మీరే ఎట్లైనా వాడిని చదువుకునేలాగా చేయండి సారు. వాళ్ళ నాన్న ఒక చిన్న ఉద్యోగం చేస్తాడు. ఒక నెల గడిస్తే ఇంకో నెల నా మెడలో చైన్ గిరిపెట్టాల్సిన పరిస్థితి. కానీ వాడికి మాత్రం కొంచెం కూడా ఇంట్లో పరిస్థితి అర్థం కాదు. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, వీళ్ళ క్లాస్ టీచర్తో నేను మాట్లాడతాను. ఏంట్రా ఇది? ఇదంతా నువ్వే మార్చాలరా, కష్టపడి చదువు. ఏమైందిరా? మా అమ్మ కళ్ళ ఫస్ట్ టైం నీళ్ళు చూసినారా. ఇంకెప్పుడు తాను నేర్పియాను రా. బాగా చదువుకుంటాను రా. ఇంకో టర్మ్ ఫీజు కూడా కట్టాలి మేడం. మిగతా ఫీజు రేపు కట్టేస్తా మేడం. సరే మేడం, త్వరగా కట్టేయండి.
ఏం చదువుతున్నాడో ఏమో. సార్ మీ అబ్బాయి ఫస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి చేస్తున్నాడు సార్. ఇంకేం చేస్తుంటాడు? లాస్ట్ బెంచెస్ తో తిరుగుతుంటాడు సార్. ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ పక్కా స్కూల్ మార్పించేస్తా. సార్ చెప్తే సరిపోతుంది, దీనికి పోయి స్కూల్ మానిపించడం ఎందుకు సార్? అందులోకి నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్తున్నాడుగా, చదువుతాడులేండి సార్. అవును ఒరే, 9 5 ఎంతరా? పోనీ 8 ఏళ్ళు ఎంతరా? నాకు తెలుసురా నీకు రాదని. సరే చెప్పండి సార్, ఏం చేద్దాం? అది సరే ముందు మీరు చెప్పండి సార్, 8 ఏళ్ళు ఎంత? 8 ఏళ్ళు. ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్తాం సార్? సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ అడిగితే చెప్పారు, రోజు చెప్పే లెక్కలు ఎందుకు చెప్పలేకపోయారు సార్? నేను ఎక్కుదాం అనుకుంటే ఈయన ఎక్కుతున్నాడేంటి? సార్ మీ ఓన్ నేను చదివించుకుంటాను సార్. ఒరే 10th క్లాస్ ఫీజు ఆయనే కట్టేస్తాడు, తీసుకోరా. ప్లీజ్ రేయ్ స్టూడెంట్ బ్రెయిన్ ని నాలెడ్జ్ తో నింపండి, స్క్రాప్ తో కాదు. రే పదరా. సార్ రాము బట్ యాపిల్స్, సీను బట్ పైనాపిల్స్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ ముందు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి సార్. ఎన్ని సంవత్సరాలు కొంటారో, నా చిన్నప్పటి నుంచి కొంటనే ఉన్నారు. వీళ్ళ నాకంటుకుందేంటి? ఇంకో సంవత్సరం కూడా 9th క్లాసే చదివిద్దాం సార్. అయినా 10th క్లాస్కి పాస్ అయ్యి వెళ్ళాలి, ప్రమోటే కాదు. మీ వాడిని చూస్తుంటే 9th క్లాస్ గొట్టెక్కడమే కష్టం అనిపిస్తుంది. అయ్యయ్యో అలా అనకండి సార్. నిన్ననే ట్యూషన్లో జాయిన్ చేయించాను సార్. ఫీజు కూడా వాడే కట్టుకున్నాడు సార్. కష్టపడి చదువుతారులేండి సార్. చెప్పరా చెప్పు. అవును సార్, బాగా చదువుకుంటాను సార్, ప్లీజ్ సార్. ఏమో అండి, నాకు నమ్మకం లేదు. అయినా మీ వాడు చదివే వేరు. స్కూల్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో తలుపులు వేసుకుని మరీ చదువుతాడు. పైగా ఒక్కడే కాదు, ఇద్దరూ కలిసి. నిన్ననే నేను బాగా చదువుకుంటాను డాడీ అని నాతో అన్నాడు. అలాంటప్పుడు చదవకుండా ఎలా ఉంటాడు సార్? ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్. ఏమో సార్, అయినా మీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? అయినా మేము కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాంలేండి. ఎలాగో ట్యూషన్లో జాయిన్ అయ్యాడు అంటున్నారు కదా, మేము కూడా రుద్దుతాంలేండి. అయినా గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీరు తాగించలేం కదా. ఇంత చేసినా చదవకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? లేదు సార్, బాగా చదువుకుంటాడు సార్, చదివేస్తాడు. ఏరా చెప్పు. అవును సార్, బాగా చదువుకున్నాను సార్, ప్లీజ్ సార్. నేను పోతా సార్, అంటే డ్యూటీ మధ్యలో నుంచి వచ్చిన జీతం కట్ అయిపోద్దని. ఓకే ఉంటాను సార్. ఎరా నిజంగానే ట్యూషన్లో జాయిన్ అయ్యావా? అవును సార్, ఈసారి ఎగ్జామ్స్లో చూడండి సార్, బాగా చదువుకొని చూపిస్తాను సార్. మీరు జీవితంలో పైకి వెళ్తానంటే ఎవరు మాత్రం ఎందుకు ఆపుతారు? అయినా రోజు నిన్ను కొట్టిన దానికి చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. సరే బాగా చదువుకో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే ఎందుకు తెలియదురా, కనకదుర్గ వైన్స్ కాడ రెగ్యులర్ కస్టమర్ కదా. నీకెలా తెలుసు? చూసినా కాబట్టి తెలుసు. అంకుల్ అసలు మీ వాడు ఏం చదువుతాడు అంకుల్? ఎప్పుడు చూడు క్లాస్ 4 లేనుక రూపాయవా 2 రూపాయలేవా అని అడుక్కుంటాడు అంకుల్. ఇక్కడ చెప్పాలా, మన ఇంగ్లీష్ టీచర్ తోటి ఏం చేసింది తెలుసా? నా ఇంగ్లీష్ మేడంని అంత మాట్లాడతావా? డాడీ వాడు చెప్పిందంత అబద్ధం డాడీ. ముందు ఆమెనే స్టార్ట్ చేసింది, నేనేం చేసిన అంతే అయిపోయి. నేను చెప్పింది అది కాదు. డాడీ వద్దు డాడీ. ఈ విషయం అందరికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా వందనా, లేట్ అవుతుంది, తొందరగా బుక్స్ తీసుకురా అమ్మా. పదండి డాడీ.
వందన, ఇది నీ టీసీ పేపర్ అమ్మా, జాగ్రత్తగా పెట్టుకో. అక్కడ నీకు స్కూల్లో జాయిన్ అయినప్పుడు దీని అవసరం బాగా ఉంటుంది. ఆ? ఆ. రా. వందన, మీ ఫ్రెండ్తో వెళ్ళి మాట్లాడరా. ఓ వెళ్ళు. హలో. సాయంత్రం బయలుదేరుతాం. బాయ్. రేపు మార్నింగే దిగుతాం అక్కడ. మొన్నటి వరకు ఏడిపించావు, నిన్నటి వరకు నవ్వించావు, ఇప్పుడు మళ్ళీ ఏడిపిస్తున్నావు. అంతే. మగవారు ఏదిపోయినా తట్టుకుంటారు కానీ తమ జీవితంలో నాది అనుకుని ప్రేమించిన అమ్మాయి దూరం అయితే మాత్రం ఆ ప్రేమించిన వారిని ప్రాణం పోయేదాకా మర్చిపోలేరు. In a group of 20 males and 15 females, 12 males and 8 females are service holders. What is the probability that a person selected at random from the group is a service holder? ఈవినింగ్ షేర్ ఆటోలో The selected బయటికి person వెళ్దామా? is a male. Let's go to this solution. నేనంటే ఇష్టం, Let ఐ లవ్ యూ S అంటావు and M అంతే కదా? stands for service holder and male respectively. We are to elevate P, S and M. We know I love that you, I love you, I love you, I miss you. respectively that event Bye. of both service holders and male. తేజ, నీకొచ్చిన ఫార్ములాస్ చెప్తావా? a+b² a² + b² + 2ab a - b² a - b² a + b × a - b a² + b - c² a² + b². నేను అడిగేవి చాలా బేసిక్ క్వశ్చన్స్. ఇవి కూడా చెప్పలేకపోతున్నావు అంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్. సారీ సార్. సారీ కాదు, ఏమైంది?
ఏదో పోగొట్టుకున్న వాడిలాగా. ఆర్ యు ఆల్ రైట్? సార్ ఏమో సార్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. సరే ఇంటికి వెళ్తావా? నాకు తను ఊరికే గుర్తొస్తుంది. తను ఎలా అయినా మర్చిపోవాలి. డాడీకి కూడా మాట ఇచ్చాను బాగా చదువుకుంటానని. తన్ని మర్చిపోతానా? కాదు, తన జ్ఞాపకాల్ని మర్చిపోతానా? ఏంటి మేడం కాల్ చేశారు? స్కూల్కి కూడా రాలేదు? యాక్చువల్లీ సార్, ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు. నాకు చిన్న పనుండి ఆగిపోయాను. ఓ అవునా? పేరెంట్స్ రేపు ఎల్లుండి ఈవినింగ్ వస్తారు. అవునా? అది చెప్తామని కాల్ చేశాను. మరి రమ్మంటావా డాలీ? వద్దంటానా పెట్టి? డాలీ, నీకోసం ఒక కవిత రాశాను. అవునా? చెప్పండి. ఆవు పాలలాంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీర్చేశావు. నీ తీపి పెదాలతో మరలా అతికించవా? దండలో పువ్వుల, పువ్వులో నవ్వుల, గుండెలో గంటల, గంటలో మంటల, ఎండలో నీడల, నీడలో ఆవుల, నా వెంటే ఉండవా డాలీ 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 డాలీ. బాగుందా? యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే సినిమాలో చూసి చెప్పా. బాగుంది. సరే బాయ్. సరే బాయ్. మిస్ యూ. అనుభవిస్తారు సార్, మీరు ఇంతకింత అనుభవిస్తారు. మన వన్ సైడ్ లవర్స్ని అదర్ సైడ్ లవర్స్ అర్థం చేసుకోరు బ్రో. లవ్ చేసిర్రా? చెప్పండి ఫస్ట్. చెప్పాను కదరా. డాలీ అప్పా. అవురా మీ ఇంట్లో దావత్ అయిందంటే పిలవరా? ఇంకా తర్వాత ఎన్ని విషయాలని తెలుసా? అప్పుడు నేను మనం ఇష్టపడిన దాన్ని మర్చిపోవాలంటే మస్తు బాధ అవుతుంది రా భయ్. ఏం కష్టం రా, చాలా ఈజీ. నాకు 20 రూపాయలు ఇప్పుడే మర్చిపోతా నిన్ను. రే ఆగండి రా. రేయ్ ఏం రాసినావురా? చదవనికి రాదా సార్?
ట్యూషన్ ఎందుకు పెట్టుకున్నారు మరి? ట్యూషన్ ఇది. వణక్కం సార్, ఐ షో మై టాలెంట్. अच्छा ట్యూషన్. ఇప్ప పాడు సార్. I know, sir, I'm very clever. These fellows are waste fellows on the earth, sir. Very బరువు టు earth. నేను ఏడా క్లెవర్ అయిపోతాను భయం సార్ వీళ్ళకి. అరే బ్లాక్ టాప్ బుక్కులు తెచ్చినవారు అసలు నువ్వు? యూ వేస్ట్ ఫెలో షటప్. అసలు నాకు చెప్పాలంటే అసలు నాకు ఈ ట్యూషన్ అవసరం లేదు సార్. ఏదో మా తేజానికి తోడుండాలని మా క్లాస్ పోరీలందరూ ఈయనే జాయిన్ అయ్యారంట. అలా చూసిపోదామని వచ్చిన. లేకుంటేనా నేనేంది, ట్యూషన్ ఏంది, మీరేంది, ఓ సారీ మీరేందో. సొల్లంగా సార్.